హాయ్, నా పేరు శ్రీకాంత్. నేను భూమి స్పేస్ కంపెనీ ఒక గ్రూప్ డైరెక్టర్ని. ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి సుమనోహర టౌన్షిప్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన కాశ్మీర్ టు కన్యాకుమారి నిజామాబాద్ వెళ్ళే రూట్లో NH44 కి జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇంకొకటి మాసాయిపేట్ రైల్వే స్టేషన్. మాసాయిపేట్ రైల్వే స్టేషన్ కూడా జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ అనేది ఉంది. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఫస్ట్ చూడాల్సింది ట్రాన్స్పోర్టేషనే. మన ప్రాజెక్ట్ వచ్చేసి అద్భుతమైన ట్రాన్స్పోర్టేషన్ ఉంది. అటు రోడ్వేస్ ఉంది, అటు రైల్వేస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ వెంచర్ ఒక మెగా బ్యూటీ ఏంది అంటే రీజనల్ రింగ్ రోడ్. ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్, ఎగ్జిస్టింగ్ అవుటర్ రింగ్ రోడ్ మెడ్చల్ బిఫోర్ ఉంది. అట్లాంటి రీజనల్ రింగ్ రోడ్, ఇంకొక అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి 158 కిలోమీటర్స్. ఇప్పుడు అప్కమింగ్ RRR వచ్చేసి 358 కిలోమీటర్స్ రింగ్. ఆ రింగ్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ అవుట్లోనే మన ప్రాజెక్ట్ అనేది ఉంది. జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బోయిన్పల్లి నుంచి చేగుంట వరకు కంపేర్ చేస్తే ఈ రోడ్ వర్క్ మాక్సిమం మన NH44 రోడ్ వర్క్ మొత్తం అవుతుంది. 6 ట్రాక్ ఫ్లైఓవర్స్ అవుతున్నాయి. ఇప్పుడు 6 ట్రాక్ ఫ్లైఓవర్స్ అవుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ రైట్ టైం టు ఇన్వెస్ట్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మెడ్చల్ వరకే డబుల్ ట్రాక్ ఉంది. మెడ్చల్ నుంచి నాందేడ్ దాకా ఆల్మోస్ట్ ఆల్ సింగిల్ ట్రాక్ ఉంది. మెడ్చల్ నుంచి నాందేడ్ దాకా ఆల్మోస్ట్ ఆల్ రైల్వే కూడా డబుల్ ట్రాక్ అవుతుంది. ఆఫ్టర్ స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్లో మన డెవలప్మెంట్స్ వచ్చేసి 4 ట్రాక్ నుంచి 6 ట్రాక్ వస్తుంది, ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. ఇంకా మెడ్చల్ నుంచి ఆల్మోస్ట్ నాందేడ్ దాకా డబుల్ ట్రాక్ అవుతుంది. ఇంత మేజర్ ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది కాబట్టి ఇంకా అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా జస్ట్ మనం ఒక 1 కిలోమీటర్ అవుట్లోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే లిటరల్లీ 5 to 10 టైమ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన డబుల్ అయ్యే ఛాన్స్ విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఉంది. మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ఇది RRR జంక్షన్ ఏదైతే ఉందో మాసాయిపేట్ నుంచి వెళ్తుంది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ టర్మినల్ కూడా అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ పేపర్ కటింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి.